ద జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల సందర్భంగా మరో అంశం తెర మీదకి వస్తుంది. గత కమిటీలలో పనిచేసిన వాళ్ళు మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఈసారి మమ్మల్ని గెలిపిస్తే మేము ఇళ్ల స్థలాలు సాధిస్తాం, నాన్న లేడీస్కి న్యాయం చేస్తాం. మీరు ఏం న్యాయం చేస్తారు? గత 10 ఏళ్లుగా ముఖ్యమంత్రిని ఎందుకు కలవలేదు? ముఖ్యమంత్రి బిజీగా ఉన్నానని చెప్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 10 ఏళ్లలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఒక్కసారి కూడా ఎందుకు కలవలేదు? నానా లాటిస్ గురించి ఎందుకు మాట్లాడలేదు? అంటే నానా లాటిస్కి ఇళ్ల స్థలాలు ఇప్పించాల్సిన చిత్తశుద్ధి మీకుంటే ముఖ్యమంత్రిని ఏ రకంగానే పోయి కలవచ్చు కదా, ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు మీరు? అంతెందుకు 25 ఏళ్ళు పైనే అవుతుంది గోపనపల్లిలో ల్యాండ్ వచ్చిన తర్వాత. ఇప్పటి వరకు కూడా మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి? ఒక్కసారి మళ్ళీ మభ్యపెట్టకండి, దయచేసి మమ్మల్ని మాయ చేయకండి. గత 10 ఏళ్లుగా మీరు చేసింది ఏమీ లేదు నాన్న లాటీస్ కోసం. మేము అంటే ఆ రోజున గోపనపల్లి కానీ, బంజారాహిల్స్ కానీ, జూబ్లీహిల్స్ ఏ కాలనీ బి కాలనీ కానీ అది సాధించింది కూడా ఆ రోజున లైమ్ లైట్లో ఉన్నటువంటి జర్నలిస్టులే. గవర్నమెంట్తో నెగోషియేషన్ చేసింది ఆనాడు లైమ్ లైట్లో ఉన్న జర్నలిస్టులే. ఈ రోజున నాన్నలాంటి ప్యానెల్లో ఉన్న వాళ్ళంతా కూడా లైమ్ లైట్లో ఉన్న జర్నలిస్టే. అన్ని ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న వాళ్ళే. వీళ్ళంతా కూడా గవర్నమెంట్కి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. అధికారులతో, అదేవిధంగా రాజకీయ నాయకులతో, ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు ఇంకొకసారి మభ్యపెట్టకండి. మీరు ఎందుకు కలవలేదు అనే దానికి ఈరోజు నాన్నలాంటి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ ఉంది. మళ్ళీ మిమ్మల్ని గెలిపించాలని మేము అనుకోవట్లేదు. దయచేసి ఈ ఒక్కసారికి మీరు వైదొలగండి, నాన్నలాంటిస్కి అప్పచెప్పండి. సొసైటీని మేము బాగు చేసుకుంటాం, మా ఇళ్ల స్థలాలు మేము సాధించుకుంటాం, మీరు చేయలేనిది మేము చేసి చూపిస్తాం. ప్లీజ్ దయచేసి అనవసరంగా మభ్యపెట్టి మా నానాలిటీస్ ఓటర్లని మీ వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేయకండి. ప్లీజ్ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పాత కమిటీలు పోటీ చేస్తున్నటువంటి వాళ్ళని ఎవ్వరిని కూడా నమ్మొద్దు, దయచేసి నమ్మొద్దు. నానాలిటీస్ ఐక్యత వర్ధిల్లాలి. నానాలిటీస్ అందరికీ కూడాను 18వ తారీఖు జరిగే ఎన్నికల్లో మీరు అందరూ కూడా ఓట్లు వేయాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్తే.